రాత్రికాల ప్రార్థన. ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము అని సెలవిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకే కృతజ్ఞతలు, మీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవును తండ్రి, ఉదయకాలం సమయం నుంచి కూడా ఈ రాత్రి సమయం వరకు కూడా ప్రభువా మమ్మల్ని కాచి కాపాడి రక్షించినది కేవలము నీవు మాత్రమే నాయన. ఈ రోజున మా బలము, మా శక్తి, మా ధనము కాదు కానీ తండ్రి, మీ కృప మాత్రమే మమ్మల్ని రక్షించి ఇంతవరకు కూడా సజీవులుగా నిలవబెట్టారు తండ్రి. స్తోత్రాలు ప్రభువ. అయ్యా, మా ప్రతి ప్రయాణంలో మీరు మాకు తోడై ఉన్నారు. దేవదూతల కంచె దయచేశారయ్యా. మా పనులలో మమ్మల్ని ఆశీర్వదించారు. మమ్మల్ని తండ్రి అభివృద్ధి పరిచారు, ఫలించేవారిగా నిలవబెట్టుకున్నారు. స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభువా, ఈ రోజున మా ప్రతి అవసరతను కూడా తీర్చి సమృద్ధిని దయచేసినందుకు, సంతోషింపజేసినందుకు ప్రభువా వందనాలు తండ్రి. కుటుంబంతో కలిసి ఈ విధంగా ఈ రాత్రి సమయంలో మీకు ప్రార్థించుకునే ధన్యత మాలో ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు ప్రభువా. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 27వ వచనము. నేను సర్వశరీరులకు దేవుడను, నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని తండ్రి ఈ లేఖనాల ద్వారా మీ యొక్క శక్తిని మరొకసారి మాకు జ్ఞాపకం చేస్తున్నారు. అవును ప్రభువా, రాత్రికాల సమయంలో ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. మా జీవితంలో ఇది నెరవేరడం అసాధ్యము, మా బ్రతుకుల్లో ఇది జరగడం అసాధ్యము, నా అనారోగ్యం పోవడం అసాధ్యము, నా అప్పులు తీరడం అసాధ్యము, అయ్యా నా భర్త మారడం, నా కుటుంబం మారడం అసాధ్యము అని కుమిలిపోతున్నారు. కానీ మీరు జ్ఞాపకం చేస్తున్నారు తండ్రి, నాకు అసాధ్యం ఏదైనా ఉన్నదా అని. అవును ప్రభువా, మీకు సాధ్యం కానిది ఏది లేదు నాయన. అవును ప్రభువా, ఈ లోకాన్ని నోటి మాట చేత సృజించిన దేవుడవు. మీ వలన సాధ్యము కానిది, మీ వలన జరగనిది ఈ లోకంలో ఏది కూడా లేదు అని ప్రతి బిడ్డ తెలుసుకొని ధైర్యముతో జీవించే కృప దయచేయండి తండ్రి. ఎంతమంది అయితే ఈ రాత్రికాల సమయంలో విశ్వాసముతో, నమ్మకముతో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరినీ పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితంలో అసాధ్యమైన ప్రతి కార్యమును యేసు నామములో సాధ్యపరచమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఎంతోమంది బిడ్డలు అనారోగ్య సమస్య చేత పీడించబడుతున్నారు, బాధించబడుతున్నారు తండ్రి. యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారు, భయంకరమైన వ్యాధులతో ఉన్నారు ప్రభువ. వారందరిని బట్టి అడుగుతున్నాము, అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకున్న ప్రతి విధమైన రోగమును, బలహీనతను తండ్రి యేసు నామంలో వారి యొద్ద నుంచి తొలగించండి ప్రభువ. ఎస్ లార్డ్, మంచి ఆరోగ్యంతో నింపండి. ప్రతి అపవాది క్రియను కూడా నజరేయుడైన యేసు నామంలో గద్దించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క డిప్రెషన్ నుంచి కూడా విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఆ అప్పులనే సమస్య నుంచి కూడా తండ్రి విడుదల దయచేయండి. ఆర్థిక ద్వారాలు వారి ఎదుట ఓపెన్ చేయమని, సంపూర్ణ సమృద్ధి గల బిడ్డలుగా తండ్రి వారిని మార్చుకోమని ప్రార్థిస్తున్నాం. మీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రతి అవసరతను తీర్చమని అడుగుతున్నాము తండ్రి. ఎవరైతే నాయన కుటుంబ శోధనలు కలిగి ఉన్నారు నాయన, అశాంతితో ఉన్నారు ప్రభువ, సంతోషము లేని స్థితిలో ఉన్నారు ప్రభువ, తప్పిపోయిన కుమారులను బట్టి, తల్లిదండ్రులను బట్టి, భర్తను బట్టి లేదా భార్యను బట్టి కుమిలిపోతున్నారు, వారికి మారు మనసును కలగజేసి కుటుంబంలో శాంతిని, సమాధానమును నింపమని ప్రార్థిస్తున్నాం. గృహాల కొరకు, లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు అప్లై చేసుకున్న బిడ్డలకు తండ్రి వాటిని దయచేయండి. ఇమిగ్రేషన్స్, వీసా ఇంటర్వ్యూస్లో తండ్రి సహాయం అనుగ్రహించి ఆయా బిడ్డల యొక్క ప్రయాణాల్లో మీరు తోడై ఉండండి తండ్రి. వివిధ దేశాల్లో ఉన్న మీ ప్రియ బిడ్డలందరికీ మీ కాపుదల, మీ రక్షణ అనుగ్రహించండి. వివాహాల కొరకు ప్రార్థిస్తున్నారు అయ్యా, మీ చిత్తం ఏమైతే ఉందో బిడ్డలకు తెలియపరచమని ప్రార్థిస్తున్నాం. గర్భఫలం కోసం ప్రార్థిస్తున్నాం నాయన. బిడ్డలు గర్భఫలం లేని ప్రతి బిడ్డను తాకి గర్భఫలం దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. ఉద్యోగం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి నాయన. వారు కోరుకున్న జాబును బిడ్డలకు దయచేయమని అడుగుతున్నాం ప్రభువ. అయ్యా, నైట్ డ్యూటీలో ఉన్న వారిని బట్టి, నైట్ ట్రావెలింగ్ చేస్తున్న ప్రతి బిడ్డను బట్టి అడుగుతున్నాం. వారందరికీ మీరు తోడై ఉండి క్షేమాన్ని దయచేయమని, సురక్షితమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువ. ప్రభువా, ఈ రాత్రి సమయంలో మా దేశంను, దేశ ప్రజలను, దేశ సైనికులను కూడా ఆశీర్వదించండి, కాచి కాపాడండి. శాంతి సమాధానాలతో దేశాన్ని నింపమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, మా గృహము చుట్టూ మరొకసారి మీ యొక్క అగ్ని కంచె దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మేమందరము కూడా తండ్రి సేద తీరబోతుండగా
ఎటువంటి సమస్యలు, పీడకలలు, నిద్రలేమి సమస్యలు లేకుండా కంటి నిండా సుఖముగా సేద తీరుటకు సహాయం అనుగ్రహించమని ప్రభువా, అపవాది క్రియలు, శత్రువులు, దొంగలు ఎటువంటి హాని కలిగించేవి ఈ రాత్రిన మా దరికి చేరకుండా మీరే మమ్మల్ని భద్రపరచమని, మమ్మల్ని, మా బిడ్డలను, మాకున్న సమస్తాన్ని కూడా మీ పాద సన్నిధిన పెడుతుండగా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మేమందరము కూడా మరొకసారి మీ సన్నిధిని ఆగోపడి మిమ్మల్ని స్తుతించుటకు, ప్రార్థించుటకు కృప చూపించమని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామముల్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.